మరి రోజు వచ్చి చెప్పాలా పోలీసు వాళ్ళు మీకు? మీరు ఇంకో ఇప్పుడు మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు రోడ్కి అట్లా దాటుతూ ఉంటారు, అర్థమవుతుందా? మీరు ఇంకో ఇట్లా మా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు రోడ్ దాటరు, అక్కడ అంత హైవేలో ఆ గ్రిల్ అంత హైట్ ఉంటుంది, మీరు అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. ఏమన్నా అయితే ఎవరికి రిస్క్? మీరు ఈ టైంలో ఇక్కడ చేసుకుంటా వస్తారా? ఇక్కడ మళ్ళీ పిఎస్కి తీసుకెళ్తాం మరి అందరిని. ఇప్పుడు రావద్దు, ఈ టైంలో ఇక్కడ తిరగద్దు ఎవరు కూడా. వెళ్ళండి మీరంతా అక్కడికి వెళ్ళిపోండి, ఎప్పుడు కనిపించద్దు ఇక్కడ మళ్ళీ. ఎన్ని రూమ్లలో ఉన్నారు చూడు రిజిస్టర్ది. ఏం తీసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి? మీరు ఇద్దరు ఉంటారు ఒక రూమ్లో వచ్చి, ఇద్దరిది తీసుకుంటారా ఒకటి తీసుకుంటారా? ఎన్ని రూమ్లలో ఉన్నారు? 109 ఉండరా? ఇంకా ఇప్పుడు రూమ్లలో పోయేటప్పుడు వాళ్ళ బ్యాగులలో ఏమున్నాయి ఏందని చూస్తారా, ఒకటినే పంపిస్తారా? అంటే లగేజ్ ఎక్కువ ఉంటే చూస్తాం సార్, చిన్న చిన్న అయితే చూడం సార్. కవర్ ఉంటాయి కదా సార్, కవర్ కాకుండా బ్యాగులు ఉంటాయి కాలేజ్ బ్యాగులాగా, అటువంటి చెక్ చేస్తారా? అంతలోనే ఎందుకు చూడరు? కాలేజ్ బ్యాగులలో ఏమైనా ఐటమ్స్ ఉంటే ఎట్లా? ఏమైనా సూసైడ్ చేసుకోవడానికి ఏమైనా తెచ్చుకుంటారు ఐటమ్స్, లేదా ఏమైనా వెపన్స్ ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, ఏమన్నా ఉంటాయి, మీరు చూడాలి కదా. మరి అవి చిన్న దాంట్లలోనే తెచ్చుకుంటారు. కవర్లు అంటే కనిపిస్తాయి నీకు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి, వైట్ కవర్లు ఉంటాయి. నీకు బ్యాగులు ఉన్నాయి ఏమన్నా ఉన్నా కానీ చూడాలి కదా. మరి నువ్వు జరుగుతాయి కదా, హైవేలో ఉంది ఇది హోటల్, జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. మరి చెక్ చేయాలి కదా మీరు. చెక్ చేస్తాం సార్. ఇప్పుడు అన్నీ 3 రూమ్లలో ఉన్నారా? చూపించుదా అవి. ఏ ఫ్లోరు? ఏం పేరు నీ పేరు? ఎందుకు వచ్చినావు వీడికి? ఏం పని కోసం వచ్చినావు? ఎవరు ఏ ఊరు నీది? పైకి లేపేది ఒకసారి. అవును సార్. గోపాల్ ఇది చూడు, పాయింట్ అది బ్యాగ్. ఇంతమంది ఉంది.
ఎవరు ఇలా ఉన్నది ఎవరు? ఒక ఆయన ఉన్నారు సార్. ఏం పేరు? కంపెనీ మన స్టేటా బయట నుంచి వచ్చింది? బయట నుంచి. చెకింగ్ గురించి వచ్చినాం మేము, పోలీస్ వాళ్ళం చెకింగ్ గురించి వచ్చినాం. ఏం పేరు మీ? ఏం పేరు? क्या बोले सर, ये मेरे को आपका लैंग्वेज नहीं है। कौन सा स्टेट आपका? मैं बॉम्बे से आया हूँ। बॉम्बे से आया? हाँ काहे के लिए आया था? सर, मेरा इधर आफ्टरनगर में मेरा थोड़ा रीपैकिंग का काम चालू है इधर बोट्स का। गुड्स का हाँ मैन्युफैक्चरिंग के लिए? हाँ, हम लोग श्रीलंका में मैन्युफैक्चरिंग करते हैं। आपका ऑफिस है इधर बॉम्बे में है। बॉम्बे में? अब इधर इधर क्या है? इधर मेरा माल आया हुआ है ठीक है, ऑटोनगर में। ओके। आपका आधार कार्ड दिखाओ एक बार। नाम क्या आपका? गणेश अग्रवाल। गणेश अग्रवाल। आपका आधार कार्ड दिखाओ। आप अकेला हो रूम पे? रूम में मैं अकेले हूँ। आज है काम? आज है काम आपका? हाँ, मेरा अभी 4-5 दिन का काम और है। अरे Okay. परमिट ఉంటాడు సార్ ठीक, ఆఫీస్ ఆते ఓకే సార్ क्लोज कर। थैंक यू। चेकिंग के लिए नॉर्मल नहीं, चेक। పోలీస్ వాళ్ళం చెక్ చేయడానికి వచ్చినాం. ఏం పేరు నీ పేరు? పూవర్సన్. ఆ? పూవర్సన్. ఫోర్ పూవర్సన్. తమిళనాడు నుంచి సార్. తమిళనాడు నుంచి వచ్చినాం. ఎస్ సార్. తెలుగు వస్తుందా? తెలుగు, ఇంగ్లీష్. ఇంగ్లీష్. సార్ వాట్ ఈస్ యువర్ నేమ్? పూవర్సన్. వై యు ఆర్ కేమ్ హియర్? సార్, వై యు ఆర్ కేమ్ హియర్ హైదరాబాద్? ఫర్ ద వాట్ పర్పస్? కంపెనీ జాబ్. షో యువర్ ఆధార్ కార్డ్. కంపెనీ వేర్ ఇస్ కంపెనీ? కంపెనీ సిప్కార్డ్ జాజోక్స్ లిమిటెడ్, ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్. వెన్ యూ కేమ్ హియర్? ఆడిటింగ్ వర్క్. ఓకే. వెన్ యూ కేమ్ హియర్? సేలం. వెన్ యూ కేమ్ హియర్ టు హైదరాబాద్ హౌ మెనీ డేస్ ఓవర్? టుడే మార్నింగ్. టుడే మార్నింగ్ ఓన్లీ. టుమారో ఈవినింగ్ ఐ విల్ గో. ఓకే. ఆధార్ కార్డులు ఎంతమంది వస్తే అంతమంది ఆధార్ కార్డులు తీసుకోవాలి. వాళ్ళ లగేజ్ చూడాలి, ఏం తీసుకోతున్నారు ఐటమ్స్ అనేది. ఏదన్నా ఉండొచ్చు. రూమ్లోకి జరిగిన తర్వాత ఏదైనా జరిగితే మీది రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి మీ అందరి మీద కేసులు అవుతాయి. అర్థమైందా? వాళ్ళు ఏం తీసుకోబోతుండ్రు, ఏమైనా ఐటమ్స్ తీసుకెళ్తుండ్రా, ఏమైనా వెపన్స్ ఉన్నాయా, నైఫ్స్ ఏమైనా ఉన్నాయా, స్క్రూ డ్రైవర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా గంజా డ్రగ్స్కి సంబంధించిన ఏమైనా తీసుకెళ్తుండ్రా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అటువంటివి ఉంటే మీరు లోపలికి అలో చేయాలన్నా పంపించద్దు, ఎవరిని కూడా పంపించద్దు. అన్నీ చెక్ చేయాలి, మంచిగా ఉండేటోళ్ళనే ఉంచుకోవాలి. లేకపోతే మీ హోటల్కి ఇబ్బంది అవుతుంది, లాడ్జ్కి. ఓకేనా? చెక్ చేస్తాం. ఓకే. రిజిస్టర్ చూపించి ఒకసారి. రిజిస్టర్ మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఎవరన్నా మైనర్ పిల్లలు వచ్చినా, అబ్బాయిలు వచ్చినా అమ్మాయిలు వచ్చినా వేరే వాళ్ళని తీసుకొని వస్తారు, వేరే దగ్గర నుంచి, అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని వస్తారు. ఇక్కడ మీరు ఏదో రూమ్ డబ్బులు వస్తాయని చెప్పి, రెంట్ వస్తుందని చెప్పి, అమౌంట్ వస్తుందని చెప్పి మీరు ఇచ్చిండ్రు అనుకో, వాళ్ళది ఏమన్నా అయితే ఇక్కడ కేసు అవుతుంది. నీకు తెలుసు కదా, పోక్సో కేసులు ఇవన్నీ అయినప్పుడు ఈ హోటల్ దగ్గరకు వచ్చి పోలీస్ వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. అందుకని మైనర్లకు ఎవరికి కూడా అలో చేయొద్దు లోపలికి. అన్నీ చెక్ చేసుకొని, ఏజ్కి సంబంధించి మంచిగా చెక్ చేసుకొని ప్రాపర్గా ఇవ్వాలి. ఓకేనా? నేషనల్ హైవే మీద పెట్టినావు నువ్వు ఇప్పటిదాకా, ఎందుకు పెట్టుకున్నావు? లోపల లేదా నీకు పార్కింగ్? రోడ్ మీద పెట్టుకున్నావు. లోపల లేదా నీకు? అక్కడ పార్కింగ్ ఉంది, లోపల పార్కింగ్ ఉంది. హైవే మీద ఎందుకు పెట్టుకున్నావు? వెనకాల వచ్చే వెహికల్స్ ఎట్లా, నువ్వు సైడ్ లైట్స్ కూడా వేసుకోలేదు. పార్కింగ్ లైట్స్ కూడా పెట్టకుండా నువ్వు రోడ్ మీద పెట్టుకున్నావు నేషనల్ హైవే మీద. వెనకాల వచ్చే వెహికల్స్ నీకు గుద్దుకొని చావాలా? ఇక్కడ యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి ఆల్రెడీ. ఇంత పెద్ద లారీలు పెట్టుకొని ఉంటే ఎట్లా? వాళ్ళని రమ్మని గోపాల్ వాళ్ళని కేసు కొట్టండి. ఇదే ఏం పేరు నీ పేరు? ఎందుకు పెట్టుకుంటున్నావు రోడ్డు మీద? లోపల ప్లేస్ ఉంది కదా నీకు పార్కింగ్ చేసుకోవడానికి, మరి హైవేలో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఫస్ట్ టైం ఏంది? నువ్వు రోడ్ మీద పెట్టుకోవడం వల్ల వెనకాల వచ్చే వెహికల్స్ గుద్దుకొని చనిపోతున్నారు కదా. నువ్వు లైట్స్ వేసుకున్నావా మరి? పార్కింగ్ లైట్స్ పెట్టుకున్నావా? మరి ఏం పెట్టుకోలేదు, లారీ పెట్టుకున్నావు. ఏంటిది? వాళ్ళది ఎందుకు చెప్తున్నావు నువ్వు? నీకు ఎక్కడ ప్లేస్ లేదన్నట్టు రోడ్డు మీద పెట్టుకొని. గోపాల్ని రమ్మన్. నీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడు. ఆ గోపాల్ వెనకాల వెహికల్ చూడు, పేపర్లు తీసుకురా. నువ్వు ఏం లేకుండా రోడ్డు మీద. ఇది పార్కింగ్ ప్లేస్ కాదుగా నీకు. పార్కింగ్ ప్లేస్ అయితే పార్కింగ్ ప్లేస్ అయితే
పార్కింగ్ ప్లేస్ లేని రోడ్ మీద పెట్టుకుంటే వెనకాల వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్ అవుతున్నాయి. ఆ వెనక వాళ్ళని కూడా పిల్లమని అలానే ఎందుకు ఆపినావు ఇడా? దిగో కిందకి. ఈడ ఆపి ఫోన్ చేస్తావా? నీకు లోపల పార్కింగ్ ప్లేస్ లేదా? నువ్వు ఈడ ఆపుతావు, వెనకాల ఎవరన్నా చూడకుండా నువ్వు లైట్స్ పెట్టినావు. ఏమన్నా పార్కింగ్ లైట్స్? ఏ పార్కింగ్ లైట్స్ పెట్టినావు అంటున్నా? మరి రోడ్ మీద పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు ఈడ? ఏ పక్కన నీకు ఇది హైవే, నేషనల్ హైవే పక్కకులా కనిపిస్తుందా? నీకు లోపల ప్లేస్ లేదా? అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదా నీకు? నువ్వు ఈడ పెట్టుకుంటావు, సడన్గా వెనకాల నుంచి వచ్చి గుద్ది చేస్తాడు నీకు. నీకేముంది, నువ్వు మంచిగా ఉంటావు. ముందు వచ్చి గుద్దినోడు చావాలి ఇంకా నీకు. ఎన్నిసార్లు చెప్తున్నా రోడ్ల మీద పెట్టొద్దంటే హైవేలలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లుంది మరి లారీ ఈడ పెట్టండి? ఎందుకు ఆగినా? ఈడ ఆగొద్దు కదా, ఈడ ఆగొద్దు. లోపల పెట్టుకొని ఫోన్ చేసుకో. నీకు లేదా ప్లేస్ లోపల? ఇక్కడ పెట్టుకో. మరి ఈడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇప్పుడేం చేసినావు మరి? ఫోన్ నువ్వు ఆపుతానేగా వచ్చి గుద్దేదోడన్నా. ఆ వెనకాల ఏముందో ఎవరు చూపిస్తారు? నువ్వే చూపించాలి. వేరే ఏమన్నా ఉంటాయి? నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు వచ్చి చూపించాలి. నీ రెస్పాన్సిబిలిటీ అది. అదేంది కవర్లో? ఇదే మన రేషన్ బియ్యం ఇస్తే ఎక్కడైనా తీసుకుంటాం. ఇది ఇది మామూలుగా కారు గుంజది. ఏం కంపెనీది ఇది? క్యాబ్? ఓలా ఊబర్దా? వాటర్ బాటిల్ అది? కాదు సార్, మనము డస్ట్ ఉంటే గుంజుతాం. డస్ట్దా? వ్యాక్యూమ్ లాగా పెట్టు. దిగండి ఒకసారి మీరు. చూపించండి. ఎక్కడ వెళ్తుండ్రు? ఎయిర్పోర్ట్ నుండి వస్తాను. ఎయిర్పోర్ట్కి ఎక్కడ వెళ్తుండ్రు? ఇంటికి వెళ్ళి. ఎక్కడ? ఆయత్నార్కా? దిగండి ఒకసారి పైకి. ఏముంది కింద? స్టెప్నియా? ఉండండి ఉండండి ఉండండి. వెళ్ళండి. వెళ్తుండండి. పెళ్ళి నుంచా? క్లోజ్. ఏడిపోతున్నావు? ఇదేంది బాక్స్? ఏం లేదా? కవర్లో ఏముంది? సరేలే పెట్టు. దీంట్లో ఏముంది? ఓపెన్ करो. कुछ भी नहीं है उसमें. ये भी फूड डिलीवरी का खाली है. किसका है गाड़ी? मेरा नाम से प्रभास कुमार के नाम से. तुम्हारा नाम पे है? आरसी दिखाओ, रजिस्ट्रेशन सब कुछ दिखाता हूँ. ఏంటిది? ఏముంది? తీయండి, దీని మీద పెట్టి. ఉండు. ఎక్కడ వెళ్తుండ్రు? విజయవాడ. వెహికల్ ఎవరిది? ఏంది ఇది? ఊబరా? వెల్ ఓకే. మేము వనసల్పురం పోలీస్ స్టేషన్ వాళ్ళం. నైట్ డ్యూటీలో భాగంగా ఈరోజు
ఎక్కువగా మనకు హైవే ఉన్నందున, ఇది నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు పైన ఎటువంటి పార్కింగ్ లైట్స్ పెట్టుకోకుండా లారీలు హెవీ వెహికల్స్ ఆపడం జరుగుతుంది. వాటి వల్ల వెనకాల వచ్చే వెహికల్స్ చూడకుండా వాటికి హిట్ కొట్టి అంటే గుద్దుకొని చనిపోవడం, ఎక్కువ ఇంజురీస్ కావడం జరుగుతుంది. కాబట్టి హైవే మీద ఉన్న లారీలు అన్నిటిని కూడా తీపిచ్చి ప్రతిరోజు డ్యూటీలో భాగంగా హైవేలో ఉన్న లారీలు అన్నింటినీ, వేరే వెహికల్స్ అన్నింటిని తీపిచ్చి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎవరైనా సస్పిషన్స్ పర్సన్, అనుమానితులు లాడ్జ్లలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఏదన్నా ఆయుధాలున్నా, డ్రగ్స్ ఉన్నా వీటిని చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే మనకు ఈ డియర్ పార్క్ ఇటు సైడ్ కొంచెం మనకు యంజాల్ సైడ్ కానీ, ఇంజాపూర్ సైడ్ కానీ ట్రాన్స్జెండర్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళతో జరిగే యాక్టివిటీస్ ఎక్కువ లేకుండా వాళ్ళని పంపించడానికి, అంటే ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయకుండా వాళ్ళని పంపించడం జరుగుతుంది. నార్మల్గా చెకింగ్లో భాగంగా మేము వెహికల్స్ని కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అంటే ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉన్న వెహికల్స్ ఉన్నా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్, ఆ పర్సన్స్ని ఫిజికల్గా చెక్ చేసి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు రాచకొండ కమిషనరేట్లో భాగంగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా డ్యూటీలో భాగంగా ఇవన్నీ చేస్తాం. విజిబుల్ పోలీసింగ్, ఈ వెహికల్ చెకింగ్, లార్జెస్ట్ చెకింగ్, ఈ రోడ్డుకు సంబంధించిన రోడ్ సేఫ్టీ అన్నీ కూడా మేము పాటిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.